ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, మరో 4 ఎమ్మెల్యేలకు నోటీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ సర్కార్ అమృత్ 2 టెండర్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కు కంప్లైంట్ చేస్తున్న ఈ టైంలో పోలీసులు ఇక్కడ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక నోటీసులతో మిగిలిన బీఆర్ఎస్ క్యాడర్ లో కూడా ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని ఆందోళన మొదలైంది. కాగా ఫోరెన్సిక్ రిపోర్టులో లభించిన క్లూస్టీన్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసులు ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో ఇప్పటిలో ఆయనను తెలంగాణకు రప్పించి విచారించే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ సర్కార్ అమృత్ 2 టెండర్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కు కంప్లైంట్ చేస్తున్న ఈ టైంలో పోలీసులు ఇక్కడ నోటీసు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇక ఈ నోటీసులతో మిగిలిన బీఆర్ఎస్ క్యాడర్ లో కూడా ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని ఆందోళన మొదలైంది. కాగా ఫోరెన్సిక్ రిపోర్టులో లభించిన క్లూస్టీన్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసులు ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో ఇప్పట్లో అయితే ఆయనను తెలంగాణకు రప్పించి విచారించి జరిపే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. రైట్, ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో ఉన్నారు. తేజ, స్వాతి, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం తీవ్ర సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మాత్రం రోజు రోజుకి కూడా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. మనం తాజాగా చూసాం. ఎందుకంటే నిన్న చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులతో ఆయన నేరుగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు అనేటువంటి కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే మాత్రం అతను విచారణకు పిలిచినటువంటి పరిస్థితి కూడా కనపడింది. ఇదే నేపథ్యంలో ఆయన అయితే మాత్రం తనకు అనారోగ్య కారణాలు ఉండటం వల్ల జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కాలేకపోయాను అని అయితే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 14వ తేదీన ఆయన విచారణకు హాజరై తీరుతాను, ఖచ్చితంగా సహకరిస్తాను అనేటువంటిది అయితే మాత్రం చిరుమర్తి లింగయ్య చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు తాజాగా చూస్తే మాత్రం ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా కూడా ఈ నోటీసులు అయితే మాత్రం మరో 4 ఎమ్మెల్యేలకు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేలు 4 కూడా మాజీ ఎమ్మెల్యేలుగా
ఉన్నారు, మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం అంటే ఇక తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్లుగా ఒక్కొక్కరిగా ఏదైతే ఇటు వ్యాపార ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, కొంతమంది ఉన్నత అధికారులు కావచ్చు, వీరందరి ఫోన్లు కూడా లేదా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు కావచ్చు విపరీతంగా కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితుల్లో మొత్తంగా వాటన్నిటిపైన అయితే మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి సిట్ బృందం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో చాలా రోజుకి అయితే మాత్రం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేకు నోటీసులు అందినటువంటి పరిస్థితి చూసాం. ఇక తాజాగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అందినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అమృత్ 2కి సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే మాత్రం ఢిల్లీలో అమృత్ 2కి సంబంధించినటువంటి అంశాల్లో అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అనేటువంటి స్థాయిలో కూడా ఆయన ఢిల్లీలో కంప్లైంట్ చేయడానికి, ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఒక నలుగురు ఎమ్మెల్యేలకు తాజాగా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కొంత కలకలం సృష్టిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా మరికొంతమంది నాయకులు కూడా ఇదే విధమైనటువంటి నోటీసులు త్వరలోనే జారీ కాబోతున్నాయి అనేటువంటి విధంగా కూడా చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. అలాగే ఎవరు ఈ నలుగురు ఎమ్మెల్యేలు, ఎవరు వీళ్ళ పేర్లేంటి? అంటే ఇంకా ప్రత్యేకంగా అయితే మాత్రం ఇంకా కొంత బయటికి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా వారి పేర్లు అయితే మాత్రం అధికారికంగా కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి కాసేపట్లో అధికారికంగా కూడా వారి పేర్లు కూడా బయటికి బహిర్గతం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమందికి కూడా ఇదే విధమైనటువంటి నోటీసులు ఇవ్వబోతున్నాయి. ఎవరికి ఏ నోటీసులు రాబోతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.